అదో విజ్ఞాన కేంద్రం, అదో పోరాట క్షేత్రం. ఉద్యమాలకు ఊపిరిపోసిన పురిటిగడ్డ. ఎందరో విద్యార్థులను ఉద్యమ నేతలుగా, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దింది. భాషాభావం ఏదైనా ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని నేర్పింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామాగా నిలిచింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. విద్యార్థి దశ నుంచే దేశ రాజకీయాల్లో సరైన మార్క్ చూపించేలా కత్తిలాంటి నాయకులకు సాము పట్టింది. ఓయూ అంటేనే ఓ చరిత్ర, ఓయూ అంటేనే ఓ ఉద్యమ వేదిక. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిరేలా చేసింది ఉస్మానియా వర్సిటీ. అలాగే స్వరాష్ట్రంలోనూ ప్రజా సమస్యలపై పొలి కేక పెడుతోంది. అందుకే అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఓయూ వాయిస్ వినాల్సిందే. అలాంటి చదువుల కేంద్రంపై పాలకులు కన్నుపడింది. ఆంక్షలు, నిర్బంధాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు లీడర్లు. ఇకపై ఎలాంటి ఉద్యమాలు, ధర్నాలు ఉండకూడదని ఓయూవీసీ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. జెండాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా వీసీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎంతో మంది విద్యార్థులను పాలకులుగా చేసిన ఘనత ఓయూదే. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయొద్దనంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు, వీసీ వెంటనే వెనక్కి తీసుకోవాలి. వీసీ సర్కులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. వీసీ ఇచ్చిన సర్కులర్ నినాదాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, రాష్ట్ర రకాలు యూనివర్సిటీలో చేయొద్దన్న సర్కులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. వీసీ ఇచ్చిన ధర్నాలు, నినాదాలు, రాష్ట్ర రకాలు చేయవద్దన్న సర్కులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిజానికి విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన భండారగారాలు అక్కడే రేపటి కోసం ఆలోచనలు పుడతాయి, అక్కడే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అలాంటి వర్సిటీలపై ఆంక్షలు సరికాదంటున్నారు మేధావులు. ఓయూలో నిర్బంధం పెట్టడం అంటే తెలంగాణ ప్రజల గొంతుకును నొక్కడమేనని మండిపడుతున్నారు. నియంత్రితంగా ఇచ్చిన సర్క్యులర్ ని వెంటనే కాపాడుకుందాం, క్యాంపస్ డెమోక్రసీని కాపాడుకుందాం, క్యాంపస్ డెమోక్రసీని రైట్. ఓయూ అంటేనే ఒక చరిత్ర, ఓయూ అంటేనే ఓ ఉద్యమ వేదిక. మరి ఇలాంటి వేదికలో నిరసనలు ఏమాత్రం వద్దు అంటూ ఒక సెక్యులర్ అయితే జారీ చేశారు. మరి ఈ సెక్యులర్ గురించి, ఈ టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సురేష్ గారు, ఏబీవీపీ నాయకులు స్వాతి గారు, జార్జ్ రెడ్డి పీడీఎస్యు ఓయూ అధ్యక్షురాలు. గుడ్ ఈవినింగ్ అండి సురేష్ గారు. స్వాతి గారు వినిపిస్తుందా? యా, క్లియర్ అండి. రైట్, మనం వింటున్నాము. ఓయూ అంటేనే మనకు తెలుసు అదొక పెద్ద చరిత్ర. తెలంగాణ పుట్టిందంటే పురిటిగడ్డలో ఓయూ నుంచి అనుకుని చెప్పుకోవాలి. సో ఈ ఓయూలో నిరసనలు, ఉద్యమాలు, ధర్నాలు చేయకూడదని ఇప్పుడు ఓయూ వీసీ సెక్యులర్ అయితే జారీ చేశారు. మరి దీనిపై మీరేమంటారు? ముందు మనం సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు చెప్పండి. మేడం నమస్కారం. ఏదైతే రాజ్ న్యూస్ ఇదైతే ఓయూవీసీ నిర్మించినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో, ఈ సర్క్యులర్ పైన డిబేట్ పెట్టడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఒక ముందడుగు వేసింది రాజ్ న్యూస్. ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉస్మాన్ సిటీ గడ్డ మీదనే ఏ ఉద్యమమైనా, అది ప్రజా ఉద్యమమైనా, విద్యార్థుల గొంతుకైనా,
తెలంగాణ గొంతుకైనా వినిపించింది ఇక్కడి విద్యార్థులు మాత్రమే. అలాంటి విద్యా వాతావరణం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో సడన్ గా అది 13వ తారీఖు నాడు అది సర్క్యులర్ ను పంపడం జరిగింది మేడం. కాకపోతే లేట్ గా అందరికి నిన్న ఎస్టర్డే తెలిసింది. అది వాస్తవానికి ఆ సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు కావచ్చు, ఏదైనా క్వశ్చన్ చేయడం కావచ్చు, మెస్ లో పురుగులు వచ్చినా, మెస్ లో ఎటువంటి నాణ్యత లేని భోజనాలు పెట్టినా మీరు ఎవరు అడగద్దు, ఉపాధ్యాయులు సరిగా అంటే ప్రొఫెసర్ సరిగా టీచింగ్ క్లాసులు చెప్పినా చెప్పకపోయినా, ల్యాబ్ లో సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నా ఎవరు క్వశ్చన్ చేయవద్దు అనే విధంగా దాని యొక్క సారాంశం మేడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచి విద్యార్థులందరూ ఎంట్రెన్స్ ద్వారా పాస్ అయి మేధావులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే అలాంటి విద్యార్థులు మాకు నాణ్యమైన భోజనం లేదు, మాకు క్లాసులు సరిగా నడవడం లేదు, మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేవనో లేదా ఇతర ప్రాబ్లం గురించి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ కావచ్చు, వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ ఈ మొన్న ఏదైతే ప్రొఫెసర్ ఎస్ కుమార్ నియమితులైన తర్వాత ఇక సామాన్య విద్యార్థులను కూడా కలవని పరిస్థితి, ఎవరైనా వస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది 4 నెలలుగా. కాబట్టి అలాంటి ఏ విద్యార్థిని కలవని వీసీ, అదేవిధంగా దాదాపుగా ఏ గర్ల్స్ హాస్టల్ తీసుకోండి, బాయ్స్ హాస్టల్ తీసుకోండి, ఏ హాస్టల్లో కూడా ఇప్పటి వరకు వీసీ తనిఖీ చేయలే. అసలు నేను వచ్చిన తర్వాత అయినా హాస్టల్ పరిస్థితి మెరుగుపరచాలి, భోజన నాణ్యత విషయంలో కావచ్చు, క్లాస్ రూమ్ యొక్క నాణ్యత విషయంలో కావచ్చు, ఇవన్నీ చేయాలి అనే కోణంతో వీసీ ఒక్కరోజు కూడా ఏ హాస్టల్ ను సందర్శించని సందర్భంలో ఇలాంటి సర్క్యులర్ ను ఇవ్వడం అంటే నిజంగా తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఉస్మాన్ సిటీ విద్యార్థుల యొక్క గొంతు నొక్కడమే అని ఈ సందర్భంగా మనం అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉస్మాన్ సిటీ వీసీ ఒకటి గమనించాలి, ఆయన సర్క్యులర్ ఇస్తే ఎవరు కూడా తాటాకు చప్పులకు భయపడనట్టుగా ఆయన సర్క్యులర్ తోటి ఏ విద్యార్థి సంఘం కావచ్చు, ఏ విద్యార్థులు కావచ్చు ఎవరు కూడా భయపడరు. ఆ రోజు వందే మాతర ఉద్యమం సైతం జరిగిన సందర్భంలో నాటి వీసీ, వందే మాతర ఉద్యమం సమయంలో నాటి వీసీ ఆ రోజు విద్యార్థులను రెస్టికేట్ చేసినప్పుడు కూడా వందే మాతర ఉద్యమం ఉస్మాన్ సిటీ గడ్డ మీద ఆగలే. అదే విధంగా మనం తెలంగాణ ఉద్యమం చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో మెస్సుకు తాళాలను వేసి మీరందరూ వెళ్లిపోవాలి, ఉస్మాన్ సిటీలో గేట్లను క్లోజ్ చేసినా గానీ ఇక్కడ ఉస్మాన్ సిటీ జై తెలంగాణని నినదించాలి విద్యార్థులు. ఆ ఉద్యమం కూడా ఎవరు ఆపలేకపోయారు. ఇవన్నీ కూడా ఈ చరిత్రనంతా ఒకసారి ఉస్మాన్ సిటీ ఒక 5 నిమిషాల పాటు చదవాలి. చదివిన తర్వాత మాత్రం ఇలాంటి సర్కిల్ ఇస్తే బాగుండు. కానీ ఆదరబాదరగా ఆయనకు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు, రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మనం చూశాము, ఏదైతే ప్రశ్నించే గొంతుకలైనటువంటి మీడియా మీద ఆంక్షలు అంటున్నారు, రకరకాల వాయిస్ అంటున్నారు, మేము వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చారు, మా గ్యారెంటీలన్నీ అమలైపోయాయని ఏదేదో ప్రగల్భాలు పలుకుతూ చెప్పని మాటలు చేసినామని, చేయని మాటలు చేసినామని ఏదేదో రేవంత్ రెడ్డి గారు చెబుతున్నాం. మేము ఇదంతా ఏమంటున్నామంటే కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన పేరుతోటి ప్రగల్భాలు పలుతూ అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు వీసీ కుమార్ చేత ఈ సర్క్యులర్ ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా, మేము 6 గ్యారెంటీలను ఇస్తున్నాము, 7వ గారి గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనే గ్యారెంటీ అన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మేము క్వశ్చన్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, మీరు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది ఉద్యమానికి ఐకానిక్ గా నిలిచినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇలాంటి అని మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుసనలో నడుస్తున్న వీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఇలాంటి చర్యలకు పూనుకుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు దేవుడెరుగు కానీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8,050 కోట్ల రూపాయలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బాగున్నాయి. అవి ఇయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రతి ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల పైన ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, అన్ని రకాలుగా 20 రెట్లు 15 రెట్లు పెంచినటువంటి పరిస్థితి ఉస్మాన్ సిటీలో ఉంది. దాదాపు తెలంగాణ